హాయ్ వ్యూవర్స్, సి లాంగ్వేజ్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్గా చేసే వీడియోస్ని మీరు మీ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా www.timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మనం లాస్ట్ లెసన్లో స్కాన్ఎఫ్ గురించి చెప్పుకున్నాం. కాకపోతే నేను మీకు డేటా టైప్స్ గురించి చెప్పాను, కాకపోతే అన్ని డేటా టైప్స్ చెప్పలేదు. చూడండి వ్యూవర్స్, డేటా టైప్స్లో మీకు నేను ఏమని చెప్పానంటే ఇంట్, క్యార్, ఫ్లోట్ ఉంటాయని చెప్పాను. అంతేకాకుండా కొన్ని వేరే డేటా టైప్స్ కూడా ఉంటాయి, మీకు అక్కడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలేదు. చూడండి, ఫస్ట్ మనకు వచ్చేసి వీటిని బేసిక్ డేటా టైప్స్ అంటాం. బేసిక్ డేటా టైప్స్లో ఇంట్, క్యార్, ఫ్లోట్తో పాటు లాంగ్ డబుల్ అని వస్తుంది. ఓకేనా. తర్వాత వీటిని డెరైవ్డ్ డేటా టైప్స్ అంటాం. దానిలో అరేస్, పాయింటర్స్, ఫంక్షన్స్ వస్తాయి. తర్వాత యూజర్ డిఫైన్ డేటా టైప్స్లో స్ట్రక్చర్స్, యూనియన్స్, టైప్ డెఫ్ అనే డేటా టైప్స్ వస్తాయి. ఓకేనా. వీటి గురించి నేను మనకు ముందు వచ్చే లెసన్స్లలో మనం వీటి గురించి నేర్చుకుందాం. ఇవాళ అయితే మనం ఇవేంటివో నేర్చుకుందాం. ఓకేనా. తర్వాత చూడండి వ్యూవర్స్, మనకు ఇంట్ ఒక్కొక్క మెమరీకి అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఉందనుకోండి, క్యారెక్టర్ అనేది ర్యామ్లో ఎంత బైట్స్ మెమరీ ఆక్యుపై చేస్తుందో నేను ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. చూడండి, క్యారెక్టర్ అనేది మెమరీలో 1 బైట్ తీసేసుకుంటుంది. దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఓకేనా. ఈ రేంజ్ అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే. చూడండి, ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్ అని ఉంది చూసారా. ఓకేనా. వీటి గురించి నేర్చుకుందాం. లాంగ్ ఇంట్ ఏంటి, షార్ట్ ఇంట్ ఏంటి అని కూడా నేర్చుకుందాం. ఓకేనా. చూడండి, మనకి ఇక్కడ అన్నిటి రేంజెస్ ప్లస్ దానికి వచ్చే కన్వర్షన్ స్పెసిఫికేషన్ అంటే ఫార్మాట్ స్ట్రింగ్ అని కూడా అంటారని చెప్పాగా. చూడండి, ఇప్పుడు మన క్యారెక్టర్కి %C, ఇంటికి వచ్చేసి %D అని చెప్పాగా, %I కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత చూడండి, అన్సైన్డ్ ఇంట్ కోసం %U, లాంగ్ ఇంట్ కోసం %LD. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్లోట్ కోసం %FR, %G కూడా యూజ్ చేయొచ్చు. డబుల్ కోసం %LF, లాంగ్ డబుల్ కోసం %LF. ఓకే. కాకపోతే చూడండి, ఇక్కడ మనకు ఫ్లోట్ అనేది ఎన్ని బైట్స్ మెమరీ ఆక్యుపై చేస్తుందంటే 4 బైట్స్ మెమరీ. డబుల్ వచ్చేసి 8 బైట్స్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి 10 బైట్స్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. వీటన్నిటిని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఇక్కడ చూద్దాం. సి లాంగ్వేజ్ ఓపెన్ చేసి దానిలో టైప్ చేసి చూద్దాం. చూడండి, సి లాంగ్వేజ్ నేను ఓపెన్ చేసేసుకున్నాను. ఓకే, నాకు ఇలా సి లాంగ్వేజ్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళేసి న్యూని క్లిక్ చేస్తే కొత్త ఫైల్ వచ్చేసింది. F5 ప్రెస్ చేస్తాను. హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేద్దాం. include stdio.h, include cynio.h, void main. ఈ రాసే ప్రతి ఒక్క స్టెప్స్ మీకు నేను ఎందుకో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. ఇంట్ I ఈక్వల్ నేను ఇక్కడ 1 lakh అని తీసేసుకుంటున్నాను. ఓకేనా. 1 lakh కామా J ఈక్వల్ టు 3 అని తీసేసుకున్నాను, కామా K అని తీసేసుకున్నాం. CLR SCR బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి K ఈక్వల్ టు I ప్లస్ J అని చేస్తాం. printf %D కామా Kని ప్రింట్ చేస్తున్నాం, అంతే కదా. తర్వాత get ch. ఈ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలని చెప్పా, Alt F9 ప్రెస్ చేయాలి. కీబోర్డ్లో Alt F9 ప్రెస్ చేశాను. చూడండి, ఎన్ని ఎర్రర్స్ చెప్తున్నాయి, 3 ఎర్రర్స్ అని అంటుంది. ఎంటర్. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఏమంటుంది, include స్పెల్లింగ్ తప్పు రాసో బాగా ఉంటుంది. చూడండి, INCLUDE. ఓకేనా. ఇప్పుడు కంట్రోల్ F9. చూడండి, ఆన్సర్ ఏమని వచ్చింది, -31,069 అని వచ్చింది. ఆన్సర్ తప్పు వచ్చింది మనకు. ఎందుకు తప్పు వచ్చింది అంటే చూసారా, ఇక్కడ నేను ఇంతకుముందు మీకు ఒకటి రేంజ్ అని చెప్తూ ఆపేశాను. రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఇంట్ ఉంది చూసారా, ఈ ఇంట్ అనేది మనకు -32,768 టు +32,767 వరకు మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకేనా. -32,768 టు +32,767 వరకు మాత్రమే ప్రింట్ చేస్తుంది. అంటే దీనికంటే పెద్ద నెంబర్ కానీ మైనస్ కంటే చిన్న నెంబర్, ఈ మైనస్లలో చిన్న నెంబర్ దీనికంటే ప్రింట్ చేయలేదు, ప్లస్లలో దీనికంటే పెద్ద నెంబర్ ప్రింట్ చేయలేదు. మరి దీనికి ఎలా అంటే దీనికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే లాంగ్ ఇంట్. ఓకేనా. లాంగ్ ఇంట్, ఇది లాంగ్ ఇంట్ అనేది ఎంత అంటే 4 బైట్స్ మెమరీ ఆక్యుపై చేస్తుంది మనకు మెమరీలో. ఇక్కడ మనకు అక్కడ %LD అని ఇవ్వాలి. దీని కన్వర్షన్ స్పెసిఫికేషన్ ఏంటి అంటే %LD. ఇప్పుడు నేను కంట్రోల్ F9 ప్రెస్ చేశాను. ఇప్పుడు నాకు వచ్చింది 1,03,000 అని.
ఓకేనా. అంటే మనం పెద్ద పెద్ద నెంబర్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే మాత్రం మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి అంటే లాంగ్ ఇంట్ యూజ్ చేయాలన్నట్టు. ఓకేనా. మరి అదే మనం పాయింట్స్లలో పెద్ద పెద్ద నెంబర్స్ని ప్రింట్ చేయాలంటే అట్లాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే డబుల్. ఓకేనా, DOUBLE డబుల్ యూజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ డేటా టైప్సే, కాకపోతే మనం ఫ్లోట్ బదులు యూజ్ చేసింది ఏంటంటే డబుల్. ఎందుకు అంటే చూడండి, మనకి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నట్టు. చూడండి ఇక్కడ ఇచ్చేసి ఇలా ఎక్కువ పాయింట్స్ ఉండేటి ఇవ్వడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే డబుల్ అన్నట్టు. ఇక్కడ పక్కకు పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి కదా, వీటిని యూజ్ చేయడానికి మనం డబుల్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. చూడండి ఇప్పుడు మనం %LF ఇద్దాం. LF కంట్రోల్ F9. 3 ఎర్రర్స్, డిక్లరేషన్ ఎర్రర్. సరే, దీన్ని ఇక్కడ మనం తీసేద్దాం. ఇంత 1.000 ఇదేంటి ఎర్రర్. ఓకే, ఈ లైన్ మళ్ళీ మొత్తం తీసేసి టైప్ చేద్దామా. DOUBLE డబుల్ ఇచ్చేసి ఇంట్ డబుల్ ఇచ్చేసాంగా. డబుల్ ఇచ్చేసి I = 3.000000 అని ఇచ్చేసాం, కామా K = 7.0000 ఇచ్చేసాం. ఇచ్చేసి కామా K అని ఇచ్చేసాం. ఇచ్చేసి సెమికోలన్. Alt F9. ఏమంటుంది కింద, మల్టిపుల్ డిక్లరేషన్ ఫర్ K. ఎందుకు ఇక్కడ నేను K అనేది 2 టైమ్స్ ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ J ఇద్దాం. ఓకే, ఇప్పుడు నాకు 10.000 అని 6 డెసిమల్స్ వచ్చాయి. ఓకే, అలా మనం డెసిమల్స్లో ప్రింట్ చేయాలంటే పెద్ద పెద్ద నెంబర్స్ని ప్రింట్ చేయాలన్నా డెసిమల్స్లో డబుల్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ %LF యూజ్ చేయండి. ఓకే, తర్వాత చూడండి వ్యూవర్స్, ఇక్కడ మీకు ఒకటి, మనం ఇక్కడ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. ఆపరేటర్ అని దేన్ని అంటామంటే, చూడండి ఇక్కడ మనం ఆపరేటర్స్లలో మనకు మళ్ళీ రకాలు ఉంటాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఓకేనా, యునరీ ఆపరేటర్స్, ఓకేనా, ఇట్లా కొన్ని ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, ఆపరేటర్స్ అంటే ఏం లేదు. చూడండి ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ I+J అన్నాగా, ఈ మధ్యలో ప్లస్ ఉంది చూసారా, దీన్నే మనం ఆపరేటర్ అంటాం. ఇక్కడ ప్లస్ మల్టిప్లికేషన్ కోసం ఇంటూ యూజ్ చేస్తాం కదా, స్టార్ యూజ్ చేస్తాం కదా, స్టార్ని, మైనస్ని, స్లాష్ని, వీటిని అన్నింటిని మనం ఏమంటామంటే ఆపరేటర్స్ అంటాం అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ప్లస్ మైనస్ ఇంటూ మల్టిప్లికేషన్ స్లాష్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం అన్నట్టు. ఓకే, సరే, వీటిని ఆపరేటర్స్ అంటాం. వీటిని ఆపరెంట్స్ అంటాం. చూడండి ఇక వీటిని I = 3 అని ఇచ్చాను చూసారా, దీన్నే ఆపరెండ్ అంటాం. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ K = I+J అని ఇచ్చాం కదా, దీన్ని అంతటిని కలిపి మనం ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ అంటాం అన్నట్టు. ఓకేనా, ఇదంతా కలిపి ఎక్స్ప్రెషన్. అర్థమైంది కదా మీకు. దేన్ని ఆపరేటర్ అంటాం, ఈ ప్లస్ మైనస్ దీన్నేమో ఆపరేటర్ అంటాం, దీన్ని వచ్చేసి ఆపరెండ్ అంటాం, దీన్ని అంతటిని కలిపి ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ అంటాం అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి వ్యూవర్స్, మనం ఇంకొక ప్రోగ్రామ్ నేను మీకు చూపిస్తాను. దీన్ని కట్ చేసిద్దాం. ఎడిట్లోకి వెళ్ళేసి కట్ అంటే వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇంట్ I = 4 తీసుకుందాం, కామా J = 2 తీసేసుకున్నాం, K CLR SCR బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఓకే, తర్వాత మనం ఇక్కడ వచ్చేసి K = I/J అని ఇచ్చేసాం. ఇచ్చేసి దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ %D కామా దీన్ని Kని ప్రింట్ చేస్తున్నాం, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. మళ్ళీ K = I%J అని చేసాం. printf %D కామా K బ్రాకెట్ క్లోజ్ get ch బ్రాకెట్ క్లోజ్. చూడండి ఇప్పుడు దీనికి మనకు
సారీ, ఇక్కడ మనం ఇక్కడ ఒక స్లాష్ అని ఇచ్చేద్దాం వేరే వేరే లైన్స్లో రావడానికి ఆన్సర్. అయితే ఏం లేదు చూడండి, ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పానంటే ఇది కూడా ఆన్సర్ మనకు స్లాష్ ఇచ్చిన ఆన్సర్ డివిజన్ వేస్తుంది, ప్రోగ్రామ్ని డివైడ్ చేస్తుంది, ఈ పర్సంటేజ్ ఇచ్చిన డివైడ్ చేస్తుంది. కాకుంటే వచ్చే ఆన్సర్లో తేడా ఉంటుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ స్లాష్ ఇచ్చినప్పుడు ఆన్సర్ దేన్ని తీసుకుంటుంది అంటే కోఎఫిషియంట్ని తీసుకుంటుంది, ఓకేనా, అంటే భాగ ఫలాన్ని తీసుకుంటుంది. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఆన్సర్ని దేన్ని తీసుకుంటుంది అంటే ఆన్సర్గా దేన్ని తీసుకుంటుంది అంటే రిమైండర్ని తీసుకుంటుంది, శేషాన్ని ఆన్సర్గా తీసుకుంటుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు మనం కంట్రోల్ F9 ప్రెస్ చేద్దాం, చేస్తే చూడండి ఒకదానికి ఆన్సర్ 2 వచ్చింది, పైన దానికి కింద దానికి 0 వచ్చింది. 2 అనేది ఏంటిదంటే మనకు కోఎఫిషియంట్ ఆన్సర్కి ఇచ్చింది. ఇప్పుడు 4ని 2తో డివైడ్ చేస్తే ఎంత కోఎఫిషియంట్ అంటే 2 అన్నట్టు, అంతేగా. 2 ఆర్ 4, ఓకే. ఇప్పుడు నేను అదే 4ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 0, అంటే పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఆన్సర్గా రిమైండర్ని తీసుకుంటుంది, స్లాష్ ఇచ్చినప్పుడు ఆన్సర్గా కోఎఫిషియంట్ తీసుకుంటుంది. దానికోసం ఈ ప్రోగ్రామ్ చెప్పాను వ్యూవర్స్. అంతేకాకుండా ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ నేను స్లాష్ అని తీసేసి తీసేసి ఇక్కడ పర్సంటేజ్ 3D అని ఇస్తున్నాను, 3D అని ఇచ్చేసి కంట్రోల్ F9 ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం ఫ్లోట్లో యూజ్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తాను మీకు. ఏం లేదు, మనకు ఎన్ని స్పేసెస్ రావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత 3.2F అని కూడా ఇవ్వచ్చు, అది మనకు ముందు వచ్చే ప్రోగ్రామ్ నేను చెప్తాను. వ్యూవర్స్, నేను మొన్న మీకు ఒక ఏరియా యొక్క స్క్వేర్ తెలుసుకోవడానికి ప్రోగ్రామ్ రాయమని చెప్పాను, ఓకేనా. అది చేశారా మీరు? చూడండి నేను ప్రోగ్రామ్ ఓన్లీ ఇది ఉన్నట్టు చేయడమే కాకుండా మీ సొంత కొంత మీరు కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంటుంది. నేను చేసిందే మీరు టైప్ చేస్తే మాత్రం మీకు సి లాంగ్వేజ్ అనేది రాదు, మీరు మీ సొంతగా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది, ఓకేనా. ఆ ప్రోగ్రామ్ నేను నెక్స్ట్ లెసన్లో చెప్తాను. సో స్క్వేర్ ఆఫ్ ది ఏరియా తెలుసుకోవడానికి ప్రోగ్రామ్ చేయమని చెప్పగా నెక్స్ట్ లెసన్లో చేసుకుందాం. వ్యూవర్స్, మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.